హై వ్యూవర్స్, చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకంటే బంగారం కొని పెట్టుకోండి, బంగారం కొని పెట్టుకోండి అని చెప్తున్నాను కదా. అప్పుడు ఒకవేళ రేటు తగ్గిందని అనుకుందాం, ఆ కొద్ది రోజులు ఆ కొద్ది నెలలు ఆ తర్వాత పెరిగిద్దని అంటున్నా. అప్పటికి పెరగలేదు, లేదు పెరిగింది. బంగారం ఉంది, డబ్బు అవసరం. మీరేం బంగారం కొని పెట్టుకోమన్నారు, బంగారం ఉంది, నా దగ్గర డబ్బు లేదు. వీళ్ళు బ్యాంక్కి వెళ్ళారు, లేదు అన్నప్పుడు ముత్తూటు, మలబారు, ఏదో ఒకటి ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ తాకట్టుల దగ్గరికి వెళ్ళారు. ఊర్లో ఉన్న సేటు దగ్గర వెళ్ళాడు. అతనేమంటాడు చూసి, 22 క్యారెట్ గోల్డ్, బంగారం మరి ఆర్నమెంట్ గోల్డ్ కదా, మార్కెట్ రేట్ 1,00,000 ఉంది కానీ సరే 10 గ్రాములకి 70,000 ఇస్తా. ఇల్లు రూపాయి ఇంట్రెస్ట్ అయితేనేమో 70,000, రూపాయి పావుల ఇంట్రెస్ట్ అయితేనేమో 71,000, 75,000. అదే ₹2 ఇంట్రెస్ట్ అయితే చివరికి ఇక 80,000 ఇస్తామండి అన్నట్టుగా చెప్పారనుకుందాం. ఎలా అనిపించింది మనకి? రేటు చూస్తే 1,00,000 ఉంది, ఈళ్ళేంటర్ ఎంత అని కదా. అందుకే ఆర్బీఐ వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఫ్రేమ్ చేశారనమాట. దాన్ని లోన్ టు వాల్యూ అంటారు, ఎల్ టు వి అంటారు, లోన్ టు వాల్యూ. ఓకే, లోన్ టు వాల్యూ, ఎల్టీవీ. ఓకే, ఇదేం చేశారంటే ఇప్పుడు కూడా ఫాలో అవ్వచ్చు అది హ్యాపీగా. నువ్వు మార్కెట్లో నీ సంస్థ ఉందా, ముత్తూటో మలబారో ఏదో ఉంది, దానికి మార్కెట్లో వచ్చేసి మంచి నేమ్ రావాలనుకో, ఆర్బీఐ చెప్పిందని ఇప్పటి నుంచే పెట్టుకో, ఏం పర్లా. వాస్తవానికి ఇప్పుడు కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు ఆర్బీఐ చెప్పకముందే, బట్ వాళ్ళు పెట్టుకోరు. ఎందుకు? బంగారు రేటు 1,00,000 ఉంది, 22 క్యారెట్ గోల్డ్, మనం 60,000 ఇద్దాంలే, వాటిని కట్టుకోకుండా ఉన్నాడనుకో మనకే మిగిలిద్ది కదా అన్న ఇదిలో ఉంటారు. అదే ఎక్కువ రేటు కనుక నువ్వు కనుక వాళ్ళకి ఇచ్చావనుకో, ఆడేముంది, వడ్డీ కట్టాల్సి ఉండే ఒక 6 నెలల్లో, సంవత్సరం ఎంతో. అసలు చూస్తున్నప్పుడు ఈ వడ్డీలు ఇవన్నీ కలగకపోతే ఆ రేటు సరిపోద్ది, బంగారం వదిలేస్తారనమాట. అందుకని తక్కువ ఇస్తారు. ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పిందంటే లోన్ టు వాల్యూ దాని ప్రకారం 2.5 లక్షల లోపు కనుక, 2.5 లక్షల లోపు కనుక నువ్వు కనుక లోన్ తీసుకుంటూ ఉన్నట్టయితే బంగారాన్ని తాకట్టు పెట్టి, దానికి అక్షరాల ఆ వర్త్, దాని యొక్క విలువ మార్కెట్ ఎంత అయితే ఉందో దానిలో 85% నువ్వు లోన్ ఇవ్వాలి. ఈరోజు 10 గ్రాముల బంగారం వేలు తీసుకొని తాకట్టు పెడుతున్నావు, దెన్ నీకు ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చేసి 97,900 చిల్లర ఎంత ఉంది కదా. 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ కూడా వచ్చేసి 89,800 ఉంది. సరే 1,00,000 పెరిగింది అనుకుందాం, ఓకేనా. దెన్ అప్పుడు నీకు 85,000 వాళ్ళు నీకు లోన్ ఇవ్వాలి, 2.5 లక్షల లోపు అయితే. అదే 2.5 లక్షల నుంచి 5 లక్షల లోపు అనుకోండి, మీకు వాళ్ళు 80% లోన్ ఇవ్వాలి. అంటే 5 లక్షల వర్త్ నువ్వు పెడుతున్నావు, అప్పుడు నీకు 8%, 80%, అంతే 80% అన్నప్పుడు 540 అంటే 4 లక్షలు ఇవ్వాలి. నీ బంగారం వాల్యూ వచ్చేసి 5 లక్షలు. ఓకే, తాకట్టు పెట్టు, ఖచ్చితంగా వాళ్ళు 80% ఇవ్వాలి, అంటే నీకు 4 లక్షలు లోన్ ఇవ్వాలి వాళ్ళు. ఓకేనా. ఇలా ఒకవేళ నువ్వు వచ్చేసి నీ దగ్గర వచ్చేసి 6 లక్షల వర్తను గోల్డే పెట్టావు, నాకు 5 లక్షలు చాలన్నావు, దెన్ వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకొని నీకు 80% వర్త్ ఇవ్వాలి. సో మీకు అర్థమవుతుందా? ఏం లేండి, 2.5 లక్షల లోపు లోన్ కనుక నువ్వు తీసుకుంటే నువ్వు పెట్టే బంగారం ఎంతైతే ఉందో దానిలో 80% నీకు డబ్బు ఇవ్వాలి వాళ్ళు లోన్గా. అదే 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య లోన్ కనుక నువ్వు కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే నువ్వు పెట్టే బంగారంలో 80% నీకు వాళ్ళు లోన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గతంలో ఉన్న రూల్ అనమాట. ఇదేంటి, 5 లక్షల పైబడి నువ్వు కనుక లోన్ తీసుకుంటూ ఉంటే 75% మాత్రమే నీకు లోన్ అన్నది వస్తుందన్నమాట. ఆ బంగారం వాల్యూలో 70% అనేది నీకు లోన్ వస్తుంది. సో ఇది లోన్ టు వాల్యూకి సంబంధించి 2026 ఏప్రిల్ 1 అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మ్యాండేటరీ, అది ఫాలో అవ్వాల్సిందే, ఎవరైనా ఫాలో అవ్వాలి. చిన్న సైజు తాకట్టు కొట్టదని ఇది ఫాలో అవ్వాల్సిందే. ఈలోపు ఇవన్నది ఫాలో అయితే సూపర్. ఇంకా తర్వాత ఇప్పటివరకు ఎలా ఉంటుందంటే కొన్ని చోట్ల బంగారం తాకట్టు పెట్టుకుంటున్నప్పుడు దాని యొక్క ఓనర్ నువ్వా కాదా, డాక్యుమెంట్లు ఏమున్నాయి, అది 1,00,000 అడుగుతారు. నెక్స్ట్ నుంచి ఇన్నేం వద్దు, ఎవరైతే తాకట్టు పెడతానికి వచ్చాడో అదంతా నాదే, బంగారం నాది అన్నట్టుగా నువ్వు సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం పెడితే సరిపోయింది. చాలామంది ఓలోలు అటువంటి వాళ్ళు ఎలా ఉండేది, పాపం దగ్గర సరైన డాక్యుమెంట్లు ఏముండవు. దెన్ అప్పుడు ఏమైంది, పాపం రిసిప్ట్లు ఉండవు, కొన్నది ఎక్కడ ఏంటి ఏముండవు, ఇంత బంగారం తాకట్టు పెడుతున్నాం కదా అదే అన్నప్పుడు అన్నీ ఉంటేనే తీసుకుంటాం, లేకపోతే లేదయ్యా అంటారు. అదేమంటే బెదిరించేసి చాలా తక్కువ అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అలా కాదు, జస్ట్ ఇక నా ఐడి కార్డు, బంగారం నాదేనయ్యా అని జస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం పెడితే సరిపోయింది. సో ఇది ఓలోలో ఉన్న చాలా చాలా బెటర్ అనమాట. ఈవెన్ సిటీలో ఉన్న కూడా సూపర్. నెక్స్ట్ ఇంకేంటి, బంగారం నువ్వు తాకట్టు పెడుతున్నావు, ఇలా ఆభరణాల రూపేణ అయితే కేజీ బంగారం నువ్వు తాకట్టు పెట్టవచ్చు, 10 కేజీలు వచ్చేసి వెండి తాకట్టు పెట్టవచ్చు. ఆభరణాల రూపేణ నువ్వు తాకట్టు పెడుతున్నావయ్యా, కేజీ బంగారం దాకా పెట్టుకోవచ్చు. వెండి కనుక అయినట్టయితే 10 కేజీల దాకా పెట్టవచ్చు.
లేదు నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి, ఇలా అనుకున్నప్పుడు ఒక్కొక్క కాయిన్ కానీ బిస్కెట్ కానీ 50 గ్రాములు మ్యాక్సిమం, అంతకుమించి ఉండకూడదు. కేజీ గోల్డ్ నేను అక్కడే పెడుతున్నా, కానీ ఈ బిస్కెట్లు పెడుతున్నా కదా, ఈ బిస్కెట్ వచ్చేసి 50 గ్రాముల లోపే ఉండాలి, దాని బరువు 50 గ్రాముల పైన ఉండకూడదు. అలాగే సిల్వర్ కనుక పెట్టేటట్టయితే దాని యొక్క బరువు 500 గ్రాములు, అంటే అర కేజీ లోపే ఉండాలి ఒక్కొక్కటి. దెన్ ఓవరాల్గా అన్నప్పుడు ఇంకెంత మొత్తం వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నట్టు. సో మీకు అర్థమైంది కదా. త్వరలో తాకట్టుకు సంబంధించి ఆర్బీఐ పెట్టిన రూల్స్ కనుక ఫాలో అయితే నేను చెప్తున్నట్టు గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బు అవసరమైనప్పుడు హ్యాపీగా వెళ్ళి తాకట్టు పెట్టుకోవచ్చు, డబ్బు తెచ్చుకోవచ్చు, అవసరానికి వాడుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టుకోవడం, లేదంటే అసలు వడ్డీ కట్టుకొని మళ్ళీ విడిపించుకోవడం, ఏదైనా హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ జాగ్రత్త అండోయ్, ఈ రూల్స్ ప్రకారం రాను రోజులలో ఎవడన్నా కానీ ఆ బంగారాన్ని కొట్టేసినా, బయట ఉండి దొంగలించినా హ్యాపీగా వెళ్తాడు, నాదనయ్య అంటాడు, ఐడి కార్డు చూస్తే సంతకం పెడతాడు, తాకట్లో పెట్టేసుకుంటాడు, ఇంకా తర్వాత అడ్రస్ ఉండడాడు. దెన్ పోలీసులు వెరిఫై చేస్తున్నప్పుడు బంగారం ఎక్కడ పెట్టి ఏంటంటే పలానా చోట అంటే లేనిపోయిన ఇబ్బందులు వాళ్ళకి. సరే మనకు పోద్దాన్ని వదిలే, పాజిటివ్గా ఆలోచిద్దాం. మన బంగారమే మనమే తాకట్టు పెట్టుకుందాం, మన బంగారమే మనం తీసుకొచ్చిన డబ్బుతోనే హ్యాపీగా బతికేద్దాం. అని మళ్ళీ చెప్తాను, రాను రోజుల్లో బంగారు రేట్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈరోజు రేటు ఎంత ఉంది ఏంటనేది మన రెండో ఛానల్ క్యాట్ డివోషన్ పెట్టని చూడండి.